కులం అనే వివక్షతో 2 నెలల చిన్నారిని కాలితో తన్ని చంపాడు ఒక దుర్మార్గుడు. ఈ కుల వివక్షతో కనీసం మనిషిని మనిషిగా కూడా చూడరు అని తెలియక జన్మించి ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు తిరిగి వెళ్లిపోయింది. అవును, ఒకవైపు సేవ్ పునర్విక అని చెప్పి ఒక పాపను బ్రతికించడం కోసం ఆ పాప వైద్యానికి అయ్యేటువంటి 16 కోట్ల డబ్బును వసూలు చేసేందుకు చిన్న పెద్ద పేద ధనికం అని తేడా లేకుండా ఒక పెద్ద సాహసమే జరుగుతా ఉంది బయట సమాజం. అటువంటి ఈ తరుణంలో తెలంగాణ నాగర్ కర్నూలు కుమ్మరి గ్రామంలో కుమ్మరి మల్లన్న జాతరలో మల్లన్నను దర్శించుకునేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం దేవుడిని దర్శించుకోవడానికి గుడిలోకి వెళుతుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పెద్ద మనుషులు వారిని అడ్డుకోవడం జరిగింది. కారణం, లోపలికి వెళ్ళడానికి వీళ్ళు డబ్బులు చెల్లించలేదని చెప్పి వారిని ఆపడం జరిగింది. అందుకు వీరు మేము ఎందుకు కట్టాలి డబ్బు అని ప్రశ్నించగా నోటికి వచ్చినట్లుగా వర్ణించలేనటువంటి పదజాలం, ఆడవారని కూడా చూడకుండా వారిని దుర్భాషలాడటం జరిగింది. జుట్టు పట్టుకొని వారిని బయటికి గెంటేయడం కూడా జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ఆ పాప తండ్రి అక్కడికి వచ్చి వారిని ప్రశ్నించగా మమ్మల్ని ఎదిరిస్తావా అని చెప్పి ఆ గుడిలో వేసి డోర్లు లాక్ చేసి అతన్ని మూక్కుముడిగా అందరూ కలిసి తన పైన దాడి చేస్తున్న సమయంలో ఈ కుటుంబం కలిసి వారి కాళ్ళ మీద పడి దయచేసి మమ్మల్ని క్షమించండి, అతనిని వదిలేయండి అని అడుగుతున్నప్పటికీ క్షమించకపోగా ఆ 2 నెలల పాప తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పాపని వారి కాళ్ళ దగ్గర ఉంచి వారి కాళ్ళు పట్టుకొని మరి దయచేసి ఈ పాప ముఖం చూసైనా సరే అతని క్షమించి వదిలేయండి అని వేడుకున్నప్పటికీ వదిలేయకపోగా ఆ 2 నెలల చిన్నారిని కాలితో తన్నిన రాక్షసులు ఆ 2 నెలల చిన్నారిని కాలితో తన్నితే తల్లడిల్లి ప్రాణాలు విడిచింది.